వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేనైతే అమాంగ్ అస్ అయితే ఆడబోతున్నాను. మనమైతే గేమ్లోకి జాయిన్ అయిపోతాం గైస్. అందులోకి ఇంట్రో వేసుకోమ్మా. ఎస్ గైస్, ఇప్పుడు మనం అయితే ఒక లాబీలోకి అయితే వచ్చాం గైస్. ఎప్పుడైనా లైవ్ పెడదామంటే అంటే మన సబ్స్క్రైబర్స్ అందరు కలిసి ఆడదామంటే దీనికి టార్గెట్ 50 లైక్స్ అయితే ఇస్తున్నాను. 50 లైక్స్ కంప్లీట్ చేసి అంటే ఒక సండే లైవ్ పెడతాను. అప్పుడైతే మనం అందరం కలిసి ఆడచ్చు. లైక్స్ 50 లైక్స్ గైస్. టార్గెట్ వచ్చేసరికి 50 లైక్స్. మనమైతే క్రూమేట్ గైస్. ఇంపోస్టర్ వస్తే భలే ఉండేది. మన టాస్క్లు అయితే చేద్దాం. టాస్క్ ఉంది, ఫైల్స్. ఎందుకు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు కూడా తెలియదు గైస్. ఇప్పుడైతే వ్యానిష్ అయ్యాడంట. అంటే ఇంపోస్టర్స్కి ఫ్యాంటమ్ రోల్ కనుక వస్తే వ్యానిష్ అవుతారు వాళ్ళు. అందరు బనానా మీద ఓటేయండి అంటున్నారు, కానీ బనానా లెఫ్ట్ అంట. బనానా అంటే పేరు కాదు గైస్, కలర్. మనమైతే బనానా కలర్ మీద ఓటేద్దాం గైస్. ఇంకా ఓటింగ్ ఎండ్ అవ్వడానికి 12 సెకండ్స్ ఉంది. గైస్, ఇప్పుడైతే అమాంగ్ అస్ 3D వచ్చింది కదా, అది ఎలా ఎక్కించుకోవాలో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పరా. అది ఫోన్లో అవైలబుల్ ఉందా చెప్పండి గైస్, కొంచెం తెలిస్తే. మన టాస్క్లో ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడైతే మనకు ఒక టాస్క్ ఉంది, డౌన్లోడ్ చేసుకుందాం మన ట్యాబ్లెట్లోకి. 3 సెకండ్స్ 2 సెకండ్స్ 1 సెకండ్. నాకైతే కొంతమంది మీద అనుమానంగా ఉంది గైస్. డెడ్ బాడీ అంట. ఇందాక మనం టాస్క్లు చేయడానికి ముందుకెళ్ళేప్పుడు ఒకరు ఫాలో అవుతున్నారు కదా, చెప్దాం గైస్. నాకైతే కలర్స్ గుర్తులేదు గైస్, చూడలేదు సరిగా. అమ్మాయి అయితే వస్తుంటే వీడి దగ్గర బాడీ ఉండడం చూసిందంట. అందరు వీడికి ఓటేయమని చెప్తున్నారు. ఓటేద్దాం గైస్. అందరైతే నాకు తెలిసి అమ్మరికి ఓటేస్తున్నట్టున్నారు. కానీ అందరూ పింక్కి ఓటేశారు మళ్ళీ. పింక్ ఇంపోస్టర్ అయితే కాదు గైస్. మనకి ఇక్కడ ఇంకో మిషన్ ఉంది. ఇప్పుడు నా ట్యాబ్లెట్ నుంచి హెడ్ క్వార్టర్స్కి అయితే పంపిస్తున్నానంట నేను కొన్ని ఫైళ్ళు. ఇక్కడైతే ఇంకో మిషన్ ఉంది. నాకు తెలిసి ఇది ఇంపోస్టర్స్ పని. లైట్స్ అయితే ఆఫ్ చేశారు. సారీ గైస్, ఇందాకైతే వీడియో రికార్డ్ అవ్వలేదు. ఇందాక ఒక మీటింగ్ జరిగింది, అప్పుడు అందరూ ఒకరి మీద ఓటేశారు. వాళ్ళ ఏమో ఇంపోస్టర్. మనకి ఇక్కడ ఒక మిషన్ ఉంది గైస్, చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో చోట ఫ్యూల్ నింపాలి. ఎందుకో పానీపూరి మీద డౌట్గా ఉంది గైస్, ఎందుకంటే ఇందాక మనల్ని ఫాలో అవుతున్నాడు. మళ్ళీ ఫిల్ చేసుకోవాలా? ఎప్పుడూ ఒకసారి అనుకుంటా ఫ్యూల్ ఫిల్ చేసేది, సరే 2 సార్లు చూపిస్తుంది.
2 రియాక్టర్స్లో అయితే ఇప్పుడు నేను ఫ్యూల్ నింపుతున్నాను గైస్. ఎలక్ట్రిక్ రూమ్లో మనకు ఒక మిషన్ ఉంది. దీన్ని కరెక్ట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఆపాలి. ఒకటి తప్పిపోయినా మళ్ళీ మొత్తం రీస్టార్ట్ అయింది. స్టాప్ స్టాప్. మనకైతే ఇంకా అయిపోయింది. ఇంకొక మిషన్ ఉంది గైస్. ఎవరో మనల్ని ఇంపోస్టర్ లాక్ చేశారు ఎలక్ట్రిక్ రూమ్లో. ఇక్కడ ఒక మిషన్ ఉంది, కార్ని గోకాలి. అంతే గైస్, మన మిషన్లు అయితే అయిపోయినాయి. ఇల్లు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెడదాం. పానీపూరి డెడ్ అండ్ గైస్. అయితే నాకు తెలిసి పానీపూరి ఇంపోస్టర్ అయి ఉన్నాడు. నా టాస్క్లో అయిపోయింది అని చెప్తున్నాను గైస్. బ్లూ మీద అందరికీ అనుమానం ఉందంటున్నారు. ఇంకోసారి చార్ట్ చూసి మనం ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ చేసుకున్నాం. బ్లూ అనే చెప్తున్నారు గైస్. సార్ బ్లూకి అయితే ఓటేస్తున్నాం. గైస్ ఇప్పుడు కనుక బ్లూ కాకపోతే నాకు తెలిసి అమరు మిడ్ సిటీ, నాకు తెలిసి వాళ్ళే గైస్. నాకు తెలిసి వాళ్ళే. అంతే గైస్, అమ్మరు వాడవాడు మిడ్ సిటీ. నాకు అర్థమైపోయింది. నేనైతే చంప గైస్, ఇక్కడ అసలు రాను. వాళ్ళని చంపేస్తే ఇంకా క్రూమేట్స్ లూజర్స్. అయితే దాక్కొని తిరుగుతా గైస్. అయినా మేము ఓడిపోయాం గైస్. ఓ అమరు మంచోడే క్రూమేట్. మళ్ళీ అయితే జాయిన్ అయ్యింది గైస్. ఇంకా జాయిన్ అవుతున్నారు. లాబీలోకి అయితే 15 మెంబర్స్ వచ్చారు గైస్. అసలు ఇంపోస్టర్ వస్తే భలే ఉంటుంది గైస్. ఇంపోస్టర్ మళ్ళీ క్రూమేట్ వచ్చింది గైస్. ఎవరైతే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు గైస్. ఇక్కడైతే ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చచ్చిపోయారని అడుగుతున్నా. వెయిట్ టిల్ ఎండ్ అంట ఈ ట్రోలింగ్. నాకైతే ఈసారి అమర్ మీద అయితే డౌట్ కొడుతుంది గైస్. అమర్ మీద ఓటేస్తున్నా. అందరికి అమర్ అని చెప్తా. అయిపోయింది ఓటింగ్ టైం. అందరు అమర్ మీద వేశారు గైస్. అదే అందరికి అమర్ మీద డౌట్ వచ్చింది. ఇలా చేపలు కావడం నాకు తెలిసి ఇంపోస్టర్స్ పని అయిపోయింది. నాకైతే ఇంక ఇక్కడ పని లేదు. అడ్మిన్లో మన కార్డుకోకే పని ఉంది. యాక్సెప్ట్ అయింది. మనం ఇంకో మిషన్ చేద్దాం.
ఈ చాట్లో చూద్దాం ఎవరి మీద డౌట్ ఉందేమో. పర్పుల్ డెడ్ నియర్ అప్పర్ ఇంజన్ అంట. ఎల్లో అని అయితే చెప్తున్నారు. ఎల్లో మీద ఓటేద్దాం. ఈ మధ్య రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ మీదే ఓటేస్తున్నాను గైస్. ఇంకా నేను ఎప్పుడైనా నాకు బాడీలు కనబడిన రిపోర్ట్ ఇవ్వను. నా టాస్క్ లేకపోతేనే ఎమర్జెన్సీ మీటింగ్లు పెడతా. అందరు ఇది స్కిప్ కొట్టారు గైస్. No one was ejected, skipped. 2 imposters remain. మనకైతే ఇక్కడ ఒక మిషన్ ఉంది. ఈ ఇంపోస్టర్స్ ఏంది గైస్ అసలు వదిలిపెట్టట్లా. సపోర్టేజ్ చేస్తూనే ఉన్నది. నాకు డౌట్, ఇప్పుడు రెడ్ అయితే వచ్చాడు చూసి, రెడ్ అయితే నా దగ్గరకు వచ్చాడు గైస్. ఎల్లో వస్తున్నాడని చూసి రెడ్ పారిపోయాడు. చెప్పాగా గైస్ రెడ్ అని. ఎల్లో రావడం చూసి రెడ్ పారిపోయాడు. అనిపించింది ముందే రెడ్ ఏదో డౌట్ కొడుతుందిరా అని. ఇప్పుడు అయితే మనం గోస్ట్ మెసేజ్లు క్రీ వాళ్ళకి వెళ్ళవు. ఓట్ బ్లాక్ అనుకుంటున్నారు కానీ రెడ్ ఏమో బ్లాక్ లాగా వేషం వేసుకున్నాడు. షేప్ షిఫ్ట్. ఇంపోస్టర్స్ మీద ఇంపోస్టర్సే చెప్పుకుంటున్నాడు. ఒకడు కోరల్ బ్లాక్ అన్నాడు, అంటే రెడ్ బ్లాక్ లాగా మారి నన్ను చంపాడు. నాకు తెలిసి రెడ్ అయితే కన్ఫామ్. బ్లాక్ కోరల్ అయి ఉంటారు ఇంకో ఇద్దరు. ఓకే సాగండి, ఇద్దరు ఇంపోస్టర్సే కదా ఉంది. అంటే రెడ్ ఇంకెవరైనా ఉండొచ్చు. అందరి పాపం బ్లాక్ మీద ఓటేసారు. మైండ్ బ్లాక్. బ్లాక్ కూడా ఇంపోస్టర్ అంట. రెడ్ బ్లాక్ లాగా మరి నన్ను చంపాడు. రెడ్ నుంచి మనం కొంతమంది కాపాడదాం. ఈ ఇంపోస్టర్స్ సాబోటేజ్ చేశారు, దానివల్ల నేను ఎవరికి ప్రొటెక్ట్ చేయలేను. ఇప్పుడు రెడ్ ఎవరి దగ్గరికి వెళ్తాడు కదా, ఒంటరిగా ఉన్న వాళ్ళని చంపాలనుకుంటే నేను వాళ్ళకి ప్రొటెక్ట్ ఇస్తాను. అప్పుడు రెడ్ చంపలేడు. క్రూస్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు. మెసేజ్లు ఏం పెడుతున్నారు చూద్దాం. సారీ మై బటన్స్ నాట్ వర్కింగ్. ఏం పెట్టాడు? రెడ్ కోరల్ మీద చెప్తున్నాడు వాడైతే ఇంపోస్టర్. స్కిప్ ఫాస్ట్ అంట. ఇలా అన్నా మీకు డౌట్ రావాలిరా రెడ్ అని. చూడండిరా కొంచెం. ఓటింగ్ అయితే అయిపోయింది. పాపం అందరు కోరల్ మీద వేసారు. డౌట్, కోరల్ వెళ్ళిపోగానే 0 ఇంపోస్టర్స్ అన్నారు. మరి రెడ్ కదా ఇంపోస్టర్ ఏమో నాకైతే డౌట్ ఉంది.
గైస్ ఇంకెవరైనా స్క్విడ్ గేమ్ వీడియో చూడకపోతే కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతే గైస్, ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.